మోంతా తుఫాను తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు. విశాఖలోని ముత్యాలమ్మపాలెం సముద్ర తీరాన్ని పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని, ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించి అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు ఎమ్మెల్యే రమేష్ బాబు. మధ్యాహ్నం నుంచి తుఫాన్ తీవ్రత పెరుగుతోంది కాబట్టి ఈరోజు మనం ముత్యాలపాలెంలో ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, ఈ జిల్లా ప్రజలు, రెండు జిల్లాలు అనకాపల్లి, విశాఖ జిల్లా ప్రజల్ని మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటకు రావద్దండి. ఎవరు కూడా వెహికల్స్ తీసుకురావద్దండి. గాలుల వల్ల చెట్లు పడతాయండి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వ సూచన. మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్లో పెట్టిన వాళ్ళందరికీ కూడా టైంకి భోజనాలు, టిఫిన్లు, పిల్లలకి పాలు, నీళ్లు, బ్రెడ్, బిస్కెట్లు అన్నీ కూడా సమకూర్చాం. దాంతోపాటు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది రాకుండా డాక్టర్లు పెట్టాం. పవర్ ప్రాబ్లం రాకుండా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని అలర్ట్ చేశాం. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా జనరేటర్లు పెట్టి టవర్ల కింద జనరేటర్లు కూడా పెట్టి కూర్చున్నాం. అన్ని రకాల జాగ్రత్తలు మా పోలీస్ యంత్రాంగం, మా రెవెన్యూ యంత్రాంగం, చెరువులు కానీ అవి కూడా కట్టల దగ్గర ఊరి మీదగా పంట పొలాల మీదగా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. విశాఖ, అనకాపల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, మధ్యాహ్నం నుంచి తుఫాను తిరుపతి జిల్లాపై మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. అయితే తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని, ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని జాయింట్ కలెక్టర్, నగర కమిషనర్ మౌర్య చెప్పారు. ఇప్పటికే అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక పురాతన భవనాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు.